శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ఆగస్టు 4వ తారీఖు నుంచి 10వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిస్తూ, మరి ఈ వారం ప్రారంభంలో ఉన్నటువంటి గ్రహస్థితి ఒకసారి పరిశీలించినప్పుడు వృషభ రాశిలో కుజ గురులు, కర్కాటక రాశిలో చంద్ర రవి, సింహరాశిలో బుధ శుక్రుడు, కన్యలో కేతువు, మీనంలో రాహు, మామూలుగానే కుంభంలో శని వక్ర గమనంలో ఉండడం జరిగింది. సో ఈ వారం యొక్క గ్రహాల ప్రత్యేకత ఏంటంటే, వృషభ రాశిలో మిత్రగ్రహాలైనటువంటి కుజగురుల సంచారం ఒక విధంగా మంచి యోగం. అలాగే కర్కాటకంలో కూడా మిత్రగ్రహాలైనటువంటి రవిచంద్రులు, కన్యలో బుధ శుక్రులు కూడా మిత్రగ్రహాలు అవ్వడం అన్నది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. అయితే కేతువు కన్యరాశిలో ఒక విధంగా శత్రుస్థానంగా భావించాలి. రాహువుకి ఒక విధంగా శత్రుస్థానం అవుతుంది మీనరాశి. మరి శని వక్రగమనం పొందడం అన్నది కుంభరాశిలో అత్యంత బలవంతుడై ఉండడం వల్ల ఇది కొంతవరకు పారిశ్రామిక రంగంలో ఉన్న వాళ్ళకి చాలా అభివృద్ధికరంగా ఉంటుంది. బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి ఈ కుజ గురుల కలయిక వల్ల వాళ్ళకి వ్యక్తిగతంగా అభివృద్ధికరంగా ఉంటుంది. అలాగే వ్యవసాయదారులు, ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్న వాళ్ళు, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఈ గురు కుజుల కలయిక భూముల యొక్క విలువ పెరగడం వల్ల వారి యొక్క వ్యాపారం చాలా అనుకూలంగా ఉంటుంది. మరి కర్కాటక రాశిలో రవిచంద్రుల కలయిక వల్ల ఏంటంటే, మరి పాడి పరిశ్రమ, అలాగే ఫార్మాకి సంబంధించినటువంటి మెడిసిన్స్, హాస్పిటల్స్ ఇవి అనుకూలంగా ఉండే అవకాశం ఉన్నది. బుధ శుక్రుల కలయిక ముఖ్యంగా విద్యా సంస్థల వారికి చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. విద్యార్థులకు ఇది ఒక చక్కని అవకాశం, ఉన్నత విద్యా అవకాశాలు ఎక్కువగా రావడం జరుగుతూ ఉంటుంది. కేతు ప్రభావం వల్ల ఏంటంటే, చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్న వారికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతుంటాయి. అలాగే ఈ గ్రహస్థితి వల్ల ఏదో ఒక అంటువ్యాధులు లాంటివో, చిన్న చిన్న తరుణ వ్యాధులు లాంటివి వ్యాపించడం వల్ల ఎక్కువగా మరి ఒక విధంగా ప్రజలకి ఎక్కువ అనారోగ్య సమస్యలు ఎదురవ్వడం, దీనివల్ల హాస్పిటల్కి అయితే ఆదాయం బాగుంటుంది కానీ ప్రజలకంత అనుకూల స్థితి ఇబ్బందికరంగా ఉంటుంది. అయితే ఎంత కష్టపడితే అంత ధనం సంపాదించే యోగం ఈ రాశిలో మరి ఈ వారం మనకి గోచరిస్తుంది. మరి ఈ వారంలో స్త్రీలకు చాలా లాభసాటిగా ఉండడం జరుగుతుంది. ముఖ్యంగా శుక్రుడు బుధగ్రహంతో కలిసి, అంటే బుధుడు శుక్రుడు మిత్రులు, అలాగే మరొక మిత్రగ్రహం అయినటువంటి శని భగవాన్తో చూడటం వల్ల ఇది చాలా వరకు స్త్రీలకు అనుకూలించే అవకాశం. అలాగే కొన్ని లగ్నాల వారికి మరి ఒక విధంటి ధనయోగం, అలాగే రాజయోగం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కర్కాటక రాశి వారికి ఈ వారం చాలా అదృష్టదాయకంగా ఉండడం జరిగింది. లాభస్థానంలో 2 గ్రహాలు, ధనస్థానంలో 2 గ్రహాలు, ఈ రెండు కూడా మీకు అనేక మార్గాల ద్వారా ఆదాయాన్ని కలగజేయడం జరుగుతూ ఉంటుంది. రాశి అందే రవిగ్రహ ప్రభావం మీరు ఏ కార్యక్రమాన్నైనా సమర్థవంతంగా నిర్వహించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే నిర్ణయాలు తీసుకోవడంలో చాలా ఆలస్యం చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఆ కారణం వల్ల ఏంటంటే మీరు కొన్ని అవకాశాలు పోగొట్టుకోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మీకు వచ్చినటువంటి అవకాశాలని సాధ్యమైనంత వరకు తొందరగా నిర్ణయం తీసుకొని యూటిలైజ్ చేసుకోవడం మంచిది. సో అలాగే ఆరోగ్యపరంగా అతిగా శ్రమపడడం, శిరోవేదన, కంటికి సంబంధించిన సమస్యలు లాంటివి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఆరోగ్యం సహకరించిన వారు చాలా వరకు గృహంలోనే ఉండి
వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటే మంచిది తప్ప తాపత్రయపడడం వల్ల పెద్దగా ఏమీ కలిసి వచ్చేది లేదు. కాబట్టి ఆరోగ్య విషయంలో ఈ వారం తప్పనిసరిగా కొంతవరకు జాగ్రత్త తీసుకోవడం మంచిది. అలాగే వృత్తి సంబంధించిన విషయాల్లో ఖచ్చితంగా ఎక్కువ బర్డెన్ పడటం జరుగుతుంది. మీ అధికారులతో లేదంటే మీ యొక్క యజమానితో కంపల్సరీగా కొన్ని మనస్పర్ధలు, ఇబ్బందులు లాంటివి వచ్చే అవకాశం ఉంది. దానివల్ల మీరు చాలా అసహనానికి గురవుతారు. అంటే మీ తెలివితేటలు, మీ సామర్థ్యాన్ని, మీ కష్టాన్ని ఉపయోగించుకొని పైకి వచ్చినటువంటి మీ యజమానులు కానీ, మీ అధికారులు కానీ మిమ్మల్ని చాలా కించపరుస్తూ, చిన్నచూపు చూస్తూ, అవమానపరిచే విధంగా అవకాశం ఉంది. అలాగే మీరు వస్తుందనుకున్నటువంటి ప్రమోషన్ కానీ, అభివృద్ధి కానీ రాకపోవడం వల్ల మీరు చాలా మానసిక ఆవేదనకు గురవుతుంటారు. పైపెచ్చు వాళ్ళ నుంచి వచ్చే విమర్శలు కొంతవరకు మీకు ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది. సో ఏదైనప్పుడు కూడా కొంతకాలం పాటు మీరు ఓర్పుగా ఉన్న ఉద్యోగాన్ని చేసుకోవాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా కొత్త ప్రయోగాలు చేయకపోవడం అంత మంచిది. అయితే ఏంటంటే ధనస్థానంలో శుక్రబుధులు ఉండడం వల్ల మీకు కాకపోయినా మీ కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఆదాయం పెరగడం కానీ, వాళ్ళకి ఏదైనా ఉద్యోగం రావడం కానీ అవకాశం ఉంది. ముఖ్యంగా మీకు స్త్రీల యొక్క సహకారం పెరుగుతుంది. అంటే మీ తోడబుట్టిన వారు అవ్వచ్చు, అక్కగారు అవ్వచ్చు, వదినగారు అవ్వచ్చు, అత్తగారు అవ్వచ్చు, వాళ్ళ సహకారం మీకు ఎక్కువగా ఉంది. అలాగే మీరు అత్యంత ఆత్మీయులైనటువంటి స్నేహితులు కూడా మీకు ఈ సమయంలో మీ కుటుంబ సభ్యులు సహకారం ఉంటుంది. అలాగే మీ మిత్రులు, మీ బంధువులు మీ యొక్క వ్యక్తిగత సమస్యలు పరిష్కరించడానికి కూడా ప్రయత్నం చేస్తారు. వాళ్ళ యొక్క సహకారంతో చిన్న చిన్న సమస్యలు ఏమన్నా ఉంటే పరిష్కారం చేసుకుంటారు. అలాగే మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకు కూడా ఆదాయం పెరుగుతుంది. పైపెచ్చు లాభస్థానంలో ఈ కుజ గురుల వల్ల రక్త సంబంధికులు అంటే అన్నగారు కానీ, తండ్రి గారు, తండ్రి సమాన వ్యక్తుల నుంచి మీకు కంపల్సరిగా ప్రోత్సాహం వస్తుంది. ఒక మంచి గురువు ద్వారా మీకు జ్ఞానోదయం చక్కగా మీ యొక్క రాబోయే జీవితాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా ఈ వారం ఆదివారం అమావాస్యతో ప్రారంభమైంది. ఇంకా సోమవారం నుంచి మీకు శ్రావణ మాసం ఆరంభమవుతుంది. మరి ఏ రాశి వారైనా ఈ శ్రావణ మాసం లక్ష్మీ అమ్మవారిని పూజించుకోవడం అన్నది ఇంపార్టెంట్ విషయం. అయితే ఏంటంటే అందరికీ సులువుగా ఉండే రెమెడీ ఏంటంటే ప్రస్తుతం మీరు ఒక మంచి రోజు అంటే మీకు అనుకూలమైనటువంటి తారాబలం ఉన్న రోజు ఇవి అన్ని పూజా స్టోర్లో దొరుకుతున్నాయి. లక్ష్మీ గవ్వలు అని ఉంటాయి, తెల్లగా ఉంటాయి లక్ష్మీ గవ్వలు, చిన్న సైజు ఒక 11 తీసుకోండి. లేదా అవి దొరకని పక్షంలో గోమతి చక్రాలన్నీ ఉంటాయి, అవి కూడా సముద్రంలో దొరుకుతాయి. కాబట్టి అవైనా సరే 11 తీసుకోండి. ఈ 11 గోమతి చక్రాలు కానీ గవ్వలు కానీ ఒక ప్లాస్టిక్ కవర్లో శుభ్రంగా కడిగి అందులో వేసి మీరు పూజా మందిరంలో కానీ, మీరు ధనం దాచుకునే బీరువాలో కానీ, లేదంటే మీ క్యాష్ బాక్స్లో పెట్టుకోవడం వల్ల ఖచ్చితంగా మీకు విజయ అవకాశాలు, ధనం బాగా వచ్చి ఆర్థికపరమైన చికాకులు తొలగే అవకాశం ఉంది. సో ఈ రెమెడీ మీరు ఎంత నమ్మకంగా చేస్తే అంత మంచిది. కొన్ని సందర్భాల్లో ఈ గోమతి చక్రాలతో శివాలయంకి దర్శించుకొని ఆ శివునికి ఈ 11 చక్రాలతో అంటే మామూలుగా అభిషేకంతో పాటు ఈ రుద్రాక్ష ఎలాగైతే శివుడికి అభిషేకం చేస్తారో ఈ గోమతి చక్రాలతో కూడా మీరు అభిషేకం చేయడం వల్ల కూడా ఫలితం వస్తుంది. కానీ అంత పెద్ద రెమెడీ అక్కర్లేదు. కేవలం 11 చక్రాలు మీ యొక్క నివాస స్థలం కానీ, షాప్లో కానీ, క్యాష్ బాక్స్లో పెట్టుకుంటే చాలా వరకు ఈ శ్రావణ మాసం రాబోయే రోజుల్లో కూడా మీకు ఆర్థిక పరంగా అనుకూలించే అవకాశం ఉంది. స్వస్తి.